బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రియదర్శి నభా నటేష్ ల కాంబినేషన్ లో రూపొందిన డార్లింగ్ మూవీ చిన్న సినిమా అయినా కూడా ట్రైలర్ బాగానే క్లిక్ అవ్వడంతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే మంచి కలెక్షన్ అందుకుంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ట్రైలర్ క్లిక్ అయిన నేపథ్యంలో బిజినెస్ పరంగా 7 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా కుమ్మేస్తుంది అనుకున్నా కానీ తొలి ఆటకే సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది. దాంతో కలెక్షన్ల పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను మొదటి రోజు చూపించలేకపోయింది ఈ సినిమా. దానికి తోడు వర్షాలు కూడా గట్టి ఎదురుదెబ్బే తీయడంతో ఆడియన్స్ ఉన్నంతలో బెటర్ ఆప్షన్స్ కోసం వెతుక్కొని ఈ సినిమాను చూడటం తగ్గించారు. దాంతో మార్నింగ్ మ్యాట్నీ షోలకు పర్వాలేదనిపించినా కానీ తర్వాత కలెక్షన్ల పరంగా స్లో డౌన్ అవుతూ వచ్చిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు బుక్ మై షోలో టికెట్ సేల్స్ పరంగా కేవలం 5,000కు పైగానే టికెట్ సేల్స్ ను సాధించింది. అంతకన్నా ముందు రోజు ప్రీమియర్స్ ను కొన్ని చోట్ల వేయగా అక్కడ రెస్పాన్స్ బాగానే రావడంతో ఓవరాల్ గా స్పెషల్ షోలు అలాగే మొదటి రోజు కలెక్షన్ల పరంగా చూసుకుంటే సినిమా 60 నుండి 65 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను మొదటి రోజు సాధించినట్లు అంచనా. వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని 80-90 లక్షల వరకు గ్రాస్ వసూలను సినిమా మొదటి రోజు సాధించినట్లు అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక తొలి రోజు వర్త్ షేర్ 40-45 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఓవరాల్ గా 7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను చేసిన ఈ సినిమా తొలి రోజే నిరాశపరిచే ఓపెనింగ్స్ ని సాధించిందని చెప్పాలి. రెండవ రోజు కూడా పెద్దగా ఆశలేవి కనిపించడం లేదు కాబట్టి మరోసారి 20 లక్షలకు అటు ఇటుగా కలెక్షన్లను షేర్ రూపంలో సాధించే అవకాశం రెండవ రోజున కనిపిస్తూ ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర భారీ బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ చిన్న సినిమా వీకెండ్ లోనే చేతులెత్తేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.